అరే ఇది పెద్దదిరా. ఇది సిగరెట్ కావాలి ఒకసారి రాదు. సిగరెట్ తాగు. హలో బ్రో, నమస్తే బాబాయ్. కరెక్ట్ టైం 5 అవుతుంది. ఈ టైంకి రవ్వ చేపలు పడదామని వచ్చినాం. ఎండకి చేపలు పడట్లేదని ఈ టైంకి వచ్చినాం. ఇగో ఇక్కడ చేపలు ఎట్లుంటాయి తెలుసా? డబ్బాలకి పిండి పెట్టి ఏసుడే లేటు, బొంగరం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి. బాబాయ్ ఇక్కడ ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబరే, వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయో చూద్దాం. చెరువులో పట్టినట్టు ఉన్నాయి. అవునవును. ఎంతసేపు అయింది వచ్చి మీరు? ఎంతసేపు అయింది వచ్చి? మేము 10:30 అయింది. 10:30కి వచ్చిర్రా బాబాయ్? మనోళ్ళు పొద్దున 10ంటికి వచ్చిర్రంట. అన్ని రవ్వలే పట్టిర్రు. ఇక మనోళ్ళు ఇంటికి వెళ్తారని పిండి కూడా మనకే ఇచ్చిపోతారు. వాళ్ళు సామాన్లు చదువుకొని ఇంటికి పోయే టైంకి మేము వచ్చినాం. బాబాయ్ చూసిరుగా బత్తాడు చేపలు పట్టిర్రు బాబాయ్. కానీ అన్ని చేపలు ఒకటే సైజులో ఉన్నాయి. ఎప్పుడు లేని ఈ వాగులో బొచ్చ చేపలు కూడా పడుతున్నాయంట. ఈ చేపల్ని చూసి చెరువులో పడతాను అనుకున్నారు బాబాయ్. లొకేషన్ వచ్చేసి ప్రకాష్ నగర్ మున్నేరు వాగు. శ్మశానం పక్క నుంచి వస్తే వాగులోకి వస్తాం. పాపం ఈసారి ఎవరి చేపల చెరువు దిగిందోలే గానీ ఆ చెరువులో ఉన్న చేప మొత్తం వాగులోకి వచ్చినట్టుంది. పాపం ఆ చెరువానికి తడిగుడ్డని నెత్తినేసుకున్నాలా బాబాయ్. ఈసారి పిండి ఇంటికాడే కలుపుకొని వచ్చిన. ఈ లొకేషన్ లో చేపలు పట్టాలంటే డబ్బాగాలాలు కొన్ని ఎక్కువే ఉండాలి. ఇక అందుకనే షాపు పోయి కొన్ని సామాన్లు కొనుక్కొని వచ్చిన. ఇంతకు ముందు డబ్బాగాలానికి పిండి గోళీలాగా పెట్టేది, కానీ ఇక్కడ పిండి ముద్దలు పెడతానే పడుతున్నాయి. ఇక ఎట్లా పెట్టాలో నేను చూపిస్తా చూడండి. ఇక మన డబ్బాగాలానికి 6 ముళ్ళులు ఉంటాయి. ఆ ఒక్కొక్క ముళ్ళుని ఆడాడ పిండిలో గుచ్చుడే. అట్లా గుచ్చిన ముళ్ళుని మంచి పిసుకోవాలి బాబాయ్. ఎంత పిసిగితే అంత గట్టిగా ఉంటుంది బాబాయ్. ఈ లొకేషన్ కి వచ్చేటోళ్ళు కొంచెం తొందర రండి. అందరు పనులు మానుకుని ఇదే పనిగా పడతారు. ఇక అందరు పట్టకపోయాక వచ్చి నేను పడతా అంటే నేను చేసేది ఏం లేదు. 2 పట్టేరా చూడు. అటు చూపి వీడిది అడిది జూమ్ చేయి. 2 పట్టే చూడు. 2 చేపలు పట్టే ఒకేదాన్ని. చెరువు అటు తెగిందిరా. చెరువులో మొత్తం వచ్చింది బాబాయ్. ఇక్కడ ఒక్క గాలానికి 2 చేపలు పడుతున్నాయి. ఏ మాటగా మాట చెప్పాలంటే డబ్బా గాలాలతో చేపలు పడుతుంటే పతంగి ఎగిరేసినట్టే ఉంటది. ఈ సైజు చాలా ఎక్కువ. ఈ సైజులో ఉంటాయి. మరీ లావు పెట్టావు అనుకో, దాని మెంగల గొంతులు ఇరికిందంటే ఇబ్బంది పడుతుంది. చాలే. ఆడబెట్టు, కింద గడ్డిలో పెట్టు. గడ్డి పెట్టు, రాయి పెట్టు మంచిగా. మస్తు పడ్డదిలే కానీ అది. ఆడబెట్టు. గడ్డిలో గుద్దులాట ఉన్నట్టే ఉంది. అదే అదే అవే కొద్దిగా అదే సైజా? కొమ్మిరి కొట్టు. పెట్టించరా చిక్కుపడింది. అక్కడ చెరువు దగ్గర వచ్చినట్టు అన్నీ ఒకటే మనకు. అక్కడ చెరువు తెగింది తెలిసి కదా. అరే ఇది పెద్దదిరా, పక్క 100% పెద్దది. పెద్దది ఇది దీనికి కూడా ఉంది బాబాయ్.
రాయిలో పడ్డది కాబట్టి ఉంటుంది. ఇటు తెచ్చుకోండి రేట్ వచ్చిందారా మిర్చి ఉన్నాయి 2-3 దెంగ వడ్డీకి ఒకటే పట్టుందిరా. వెళ్ళిపోతాను. ఒక్క దిగింది ఒకటే దాని మీద అని చెప్పలేదు. ఒకటే దిగిందిరా. అదే మంచి పెద్ద రాయి పెట్టి సతీ, కొద్దిగా నీళ్ళలో కనిపెట్టి సతీ. తిరుగుతుందా? చిన్నగా పోతుందా? పెద్దదేనా తేలేదుగా? తేలేదుగా అంటన్నా, తేలలేదు వాటికి పెద్దదే కావచ్చు. పోతుందా? రైట్కి పట్టింది అది. సతీ దీనికి ఉంది సతీ, దీనికి ఉందిరా. పుట్టే ఆగింది. వైర్ లేదుగా దానికి. ఉంది ఉంది, ఇదేగా కొట్టేది. అదే తేలితే చిన్నవి అన్న. అటు తీసుకోపోదాన్ని మరి. పిల్ల ఎన్ని పడ్డాయో మాకైతే. అమ్మలో ఇచ్చుకున్నదంటే అట్టే లేపుకుంటారా ఇక. నీకేనంటేనే కానీ వచ్చింది. నీకేం కావాలి చెప్పండి, తెచ్చుకో. చెప్తాను, నేను చెప్తానండి. దిగుతాను కొట్టుకాడికి వెళ్ళి.
పెద్దది రా ఇది. పక్క పెద్దది. అది కొట్టు 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 గట్టి కొట్టు 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 కొట్టు. కొట్టాము కానీ తీ మళ్ళీ పోద్ది చూడు ఎట్ట కొట్టుకుంటా. చెరొకటి అయింది కానీ నేను దారం లేదు మళ్ళీ ఇదే లాగా ఇటే లాగు ఇటే ప్లేస్ పెద్దదేరా. పైకి తేలితేనే చిన్నది, పైకి తేలకపోతే పెద్దది. రాయి దాటదు. రివర్స్ కొడతాం. ఏడే ఉన్నాయి చూసినా. రాకెటే ఆ సందులో తీసుకోపా సతీ. సతీ ఏంటి ఇంతలో ఎత్తా? ఆ సందులోకి అట్ట బర్రని లాగరాదే. మీకు ఆ ముళ్ళు కూర్చుకుంటే చూసుకో ఫస్ట్ చేపలు ఆడాలి తర్వాత. పెద్దది అయితే అట్లా కొట్టదురా, చిన్నది కాబట్టి అట్లా కొడతాను. పెద్దది అనుకో కొంచెం కొట్టాయి చూద్దాంలే. కాదు బాబాయ్, అది ఎంత పెద్దది రా. ఎవరు చెప్పింది నీకు? అది ఉన్నదే తెంగిద్ది. చిక్కడం కాదురా, అది మొత్తం పోతుంది దారం. బయటికి తక్కని బయటికి దీని సంగతి చూడు. అది ఎమ్మటి దాంట్లో వేసి అరే తిరిగిపోతుంది రా సత్తి, తిరుగుతుంది. అది ఏందిరా? ఇది తీసేయిగా, ఇది కూడా ఇది అటు తీసుకోబో ఇది ఈసారి. కానీ అది పాంప్లెట్. పిల్ల కదా. ఇది పడి ఛాన్స్ అయిపోయిందిరా మనం. దీని ఇటే తెద్దామా? అంతే. పెద్దదాని కూడా బాబాయ్ చిన్నదేరా. తేలట్లేగా. ఇది మడిచేద్దాం రా. ఇక ఏ చెరువులో చేపలు రా ఇలాగున్నాయి, ముద్దుగున్నాయి. ముందు పెట్టు. ఇది సిగరెట్ కావాలి ఒకసారి. రాదు సిగరెట్ తాగుతుంది. గొంతులు కచ్చుకుంది. బాబాయ్ ఇక సూర్యుడితో పాటు అందరూ సామాన్ చదువుకొని పోతారు. ఇప్పుడు టైం కరెక్ట్ గా 6:30 అవుతుంది. ఇక పడ్డ వరకు చాలే అని మేము కూడా సామాన్ చదివినాం. మొత్తం మనకి ఎన్ని చేపలు పడ్డాయో మీకు కూడా చూపిస్తా చూడండి.
ఇన్ని చేపలు ఎప్పుడు పట్టలే కదా. ఆగండి. మనకైతే ఇన్ని చేపలు ఎప్పుడు పడలే, కానీ ఈ రోజు పడ్డాయి. మస్తు హ్యాపీ అనిపించింది. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.